దానం నాగేందర్ ముచ్చట ఎట్లుందంటే అది ఒడుస్తలేదు. ఏముంది మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన సికింద్రాబాద్ ఎంపీగా పార్లమెంటుగా కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద పోటీ చేసిన విషయమే, తర్వాత ఓడిన విషయం తెలిసినవే. దాని తర్వాత కూడా అసెంబ్లీలో ఆయన చాలా ఘాటుగా అంటే ఒక మాటల యుద్ధం నడిచింది. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్లో ఉన్న దానం నాగేందర్కి సంబంధించి అది అసెంబ్లీలో ఏం మాట్లాడిరో ఎలాంటి రచ్చ జరిగిందో చూసినాము. దాని తర్వాత ఒక సోషల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడి ఉండాల్సింది కాదు అన్నట్టుగా కూడా దాన్ని మళ్ళీ కవరేజ్ చేసుకునే ప్రయత్నం జరిగింది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందయ్యా అంటే ఎందుకు జరుగుతుంది? టక్కున ఒక సమాధానం ఇస్తారు, దానం నాగేందర్కి రేవంత్ రెడ్డి పట్టించుకోవటం లేదు, లేదంటే మంత్రి పదవి ఇవ్వట్లేదు, లేదనంటే ఆయన ఏదైతే ఆయన అన్కండిషనల్గా వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిందో కండిషనల్గానే వచ్చిందని చెప్పాలి. కానీ వీళ్ళు చెప్పడం అన్కండిషనల్గా జాయిన్ అయినామని చెప్తారు. కానీ వీళ్ళ కండిషన్స్తో వచ్చి జాయిన్ అవుతారు. ఈ కండిషనల్స్ ఏవి కూడా తీర్చకపోవడం వల్ల మళ్ళీ ఏమవుతుందంటే పాత పార్టీ గుర్తొస్తున్నట్టుగా అదొకటే కాదు, పన్ను పోటు మీద రోకటి పోటు అన్నట్టుగా ఈ ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద కాస్త అనర్హత వేటు. ఇక మరి ఇలాంటి నేపథ్యంలో ఏం చేయాలో అసలే పరిస్థితి బాగలేదు. సుప్రీంకోర్టులో నడుస్తుంది. అక్కడ ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం ఏమో ప్రతిసారి మొట్టికాయలు వేస్తా కూర్చుంది. ఎవరికి? ఇటు కార్యదర్శికి కావచ్చు, తర్వాత అసెంబ్లీ కార్యదర్శికి కావచ్చు, అలాగే స్పీకర్ కావచ్చు. సో వేస్తూ ఉంది. మీకు ఎన్నాళ్ళు గడువు ఇవ్వాలి ఏందాక తన నేపథ్యంలో అసలు ఫస్ట్లో రావాల్సిన ఉప ఎన్నిక ఎక్కడి నుంచి అయినా ఉందా అని అంటే అది ఖచ్చితంగా ఖైరతాబాదు ఎవరా వ్యక్తి అంటే దానం నాగేందర్కి సంబంధించింది. మిగతా వాళ్ళని ఇంకొంచెం సమయం పడుతుందో ఏమో, కానీ ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పేది కాదు. నేను కండువా కప్పుకోలేదు, ఆ కండువా గుడి కండువా, ఇవన్నీ ఏమైనా మాట్లాడవచ్చు. కానీ ఏకంగా కాంగ్రెస్ పార్టీ హస్తం బీ ఫామ్ మీద ఈయన పార్లమెంట్ ఎలక్షన్లలో పోటీ చేసిండు. చాలు కదా అది. సో ఈ నేపథ్యంలో ఏమైంది? దాని తర్వాత అదే ఒక సామెత ఉంటుంది చూసినావా, ఉన్నది వయ డాష్ డాష్ అంటే ఆ మాట నేను అనకూడదు. ఆ నేపథ్యంలో అంటే మన తెలంగాణలో అలాంటి సామెతలు కామన్ అనుకోండి. ఆ నేపథ్యంలో రెంటికి చెడ్డ రేవడిలాగా ఆయన పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా ఉంది. సో ఈ నేపథ్యంలో ఏమైంది అని అంటే ఈ దాదాపు ఒక 2-3 months నుంచి ఆయన కొంచెము రివర్స్ అటాకింగ్ చేస్తున్నాడు. ఎవరి మీదనే అంటే ఏకంగా రేవంత్ రెడ్డి మీదనే చేస్తున్నాడు. సో హైడ్రా విషయంలో, రంగనాథ్ విషయంలో తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, అంటే ఇలాంటి అధికారుల వల్లనే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే మాటలు కావచ్చు. సో ఈరోజు 2 వీడియోలు ఉన్నాయి నేను మాట్లాడింది. ఏంటంటే ఒకటి మొన్న జరిగిన హెచ్సియు భూముల విషయంలో సో సుప్రీంకోర్టు ఏదైతే సిఎస్ మీద మొట్టికాయలు వేసిన విషయం, అంటే జైలుకి మిమ్మల్ని పంపించాల్సి ఉంటుంది అనేసి ఆ మాటల విషయంలో సిఎస్ గురించి ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, తర్వాత స్మితా సబర్వాల్ గురించి కావచ్చు, అలాగే కేసీఆర్ సభ గురించి, అంటే కేసీఆర్ సభకు జనాలు వస్తారా, కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందా అనేసి అడిగిన దానికి డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే కేసీఆర్ని చూడడానికి జనాలు వస్తారు అని చెప్పిన 2 మాటలు చూస్తుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆయన మళ్ళీ పుండు మీద కారం జల్లినట్టుగా ఆయన గెలుకుతున్నాడు. అంటే నన్ను మీరు నమ్మించి తీసుకొచ్చిరా, లేకపోతే భయం పెట్టి తీసుకొచ్చిరా, మీరు అనుకున్నది ఏది చేస్తలేరు కాబట్టి అన్న చందంగా ఒకటైతే, రెండోది సో మీ పుణ్యాన్నే కదా ఇవాళ మా పైన అనర్హత వేటు పడింది, ఏం కాదు మేము చూసుకుంటామని చెప్పారు. కానీ పరిస్థితి ఈరోజు బై ఎలక్షన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి అసలు గెలుస్తామా? సో ఈ నేపథ్యంలో ఏం చేస్తుంటే ఉన్న అక్క సంత వెళ్ళగక్కునే ప్రయత్నంలో మీకు ఈ మాటలు వింటే అర్థమవుతుంది. మరి వారు రీట్వీట్ చేసిన స్మితా సబర్వాల్ గారు చేయడం జరిగింది. ఆమె అందుకే చెప్పింది క్లియర్గా, ఏం చెప్పిందంటే నేను పంపించే రీట్వీట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్గా వాస్తవంగా ఉన్నదాన్ని చేశానని చెప్పారు. కాకపోతే నోటీసు మాకే ఒక్కరు ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసారు, మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు. మరి శాంతకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె పోర్టల్ క్యారియర్లో ఎక్కడ కూడా ఆమె చెడ్డ పేరు లేదు. కానీ మన సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో హ్యూమిలేషన్కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి ఆనెస్ట్ ఆఫీసర్కి ఇలాంటి చివాట్లు రావడం అనేది బాధాకరంగా, మాకు కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆమె పూర్తి క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఆమె పనిచేసుకుంటూ వచ్చారు. సబర్వాల్ గారు కూడా చాలా ఆనెస్ట్ ఆఫీసర్, ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా. మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు, గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేసిందని నేను భావించడం లేదు. ఎందుకంటే గచ్చ
సో విన్నారు కదా ఏంటి అంటే నాయన నీ వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. సో చీఫ్ సెక్రటరీ శాంతా కుమారి గారు చాలా హానెస్ట్ ఆఫీసరు. సో ఆమెని ఆఖరికి సుప్రీంకోర్టు నీకు తాత్కాలిక జైలు అక్కడే ఏదైతే కంచగొచ్చిబౌలి దగ్గరనే తాత్కాలిక జైలు నిర్మించి నేను అందులో వేస్తాము, మొత్తం కూడా ఫారెస్ట్ అంటే ఆ చెట్లన్నీ కూడా ధ్వంసం చేసిరో దానికి మీరే కారణం అనేసి ఆమెకి నోటీసులు జారీ చేసిరు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇదంతా కూడా రేవంత్ రెడ్డి చేసిన మిస్టేక్ వల్లనే ఈరోజు స్మితా సబర్వాల్ కావచ్చు లేదంటే శాంతకుమారి గారు కావచ్చు ఇద్దరి గురించి కూడా మంచి ఆఫీసర్లు వాళ్ళపైన ఒక మచ్చ పడే విధంగానే రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడనేది మనకు చెప్పకనే చెప్పినట్టు చాలా డైరెక్ట్గా అర్థమవుతుంది. దాంట్లో భాగంగా మనం ఇంకొక వీడియో కూడా చూద్దాం. సో అయితే ఇక్కడ ఏంటి అని అంటే స్మితా సబర్వాల్ గురించి కావచ్చు లేదంటే సిఎస్ గురించి కావచ్చు ఆయన ఒక సానుభూతిని తెలియజేస్తూ ఇదంతా కూడా గవర్నమెంట్ తీసుకున్న అంటే ఆమె ఏదో ఉన్నదాన్ని రీట్వీట్ చేయడం వల్ల కూడా ఆమె పైన కూడా కేసు పెట్టి నోటీసులు పంపించడం జరిగిందనేది చెప్పిండు. దాంతోపాటుగా మీడియా వాళ్ళు అడిగారు ఏంటి అని అంటే సభ ఎలా సక్సెస్ అవుతుంది అనేసి అడిగినప్పుడు చెప్పిన సమాధానం కూడా ఒకసారి చూద్దాం. ఫారెస్ట్ ఉంది అని చెప్పి రకరకాలుగా వచ్చింది కాబట్టి దాని విషయంలో ప్రభుత్వం మళ్ళీ ఆలోచన మన పునరాలోచన ఉంది అనేది మనం చూస్తా ఉన్నాం. సంతోషంగా ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆ పరిధిని ఆ యొక్క శాంటిటీని కాపాడాలి కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఆలోచిస్తుందని నేను భావిస్తాను. ఉన్నాయి దాన్ని నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అసలు ఆ సభ పైన మీ ఉద్దేశం ఏంటి? అసలు భారీ సక్సెస్ అట అది కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయన చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తుంది. నేను కూడా సెంట్రల్ యూనివర్సిటీ. సో విన్నారు కదా. సో తప్పదు. పోనీ నిజంగానే బీఆర్ఎస్ మీద ప్రేమ ఉండి మాట్లాడుతున్నాను అనుకోవచ్చా? నేనైతే ప్రేమ ఉందని అనుకోవట్లేదు. ప్రేమలు ఆప్యాయతలు ఈ రాజకీయాల్లో ఏవి కూడా సాధ్యం కావు. కానీ ఏ రోజు కూడా మళ్ళీ భద్రశత్రువులు కూడా రాజకీయ శత్రువులు కూడా ఎప్పుడు మిత్రులు అవుతారో కూడా తెలియదు అన్నట్టుగా అవసరం కొద్దీ అవసరమే మనిషిని మాట్లాడిస్తుంది అన్నట్టుగా ఈరోజు దానం నాగేందర్ మాట్లాడుతున్న మాటలు కనిపిస్తున్నాయి. నిజంగా ఇదే కాంగ్రెస్ పార్టీలో కనుక ఆయనకు మంత్రి పదవి వచ్చినా వస్తుందన్నా లేదా రేవంత్ రెడ్డి ఆయనకు ఫేవర్గా ఉన్నాడన్నా లేదు దానం నాగేందర్ మాటలు ప్రతిదీ కూడా కన్సిడర్ చేస్తున్నారన్నా ఈరోజు ఆ విధంగా మాట్లాడేవాడు కాదు. కానీ మనిషికి ఒక అవసరం ఉంటుంది కదా, ఆ అవసరం ఎంతవరకైనా తీసుకెళ్తుంది అన్న దానికి ఉదాహరణ ఈరోజు ఎమ్మెల్యే దానం నాగేందర్ అనే చెప్పొచ్చు. తప్పదు. ఈరోజు ఏంది మెయిన్ విషయం ఏందనంటే మెయిన్ దీనికి అంతటికీ కారణం ఈరోజు ఆయన రేవంత్ రెడ్డిని పదే పదే గెలకడానికి కారణం కూడా ఏంటయ్యానంటే మీరు మమ్మల్ని ఏదో ఒకటి చెప్పి తీసుకొచ్చారు, ఏమీ కాదు మేము చూసుకుంటాము, కోట్లు కాదు ఏవి కాదు ఏదన్నైనా సరే మేము అధిగమిస్తాము, మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పారు. కానీ దాని తర్వాత చేతులు ఎత్తేసిన వైనం కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో పోనీ ఇందులో ఏమైనా గౌరవం దక్కిందా అంటే అది లేదు. పోనీ మంత్రి పదవి ఏమైనా ఇస్తారా అంటే అది లేదు. పోనీ నాకు సంబంధించినవి ఏమైనా సమస్యలు సాల్వ్ చేస్తున్నారా అంటే అది లేదు. ఇంకా మళ్ళీ ఏమైంది ఇదొకటి కాకపోగా ఇప్పుడు ఈ సుప్రీంకోర్టులో ఉన్న అనర్హత వేటు విషయంలో ఇంకేందంటే కొంచెం ఈ రకంగా పాజిటివ్గా మళ్ళీ బీఆర్ఎస్ నాయకులపైన లేకపోతే బీఆర్ఎస్ పైన పాజిటివ్గా మాట్లాడితే ఏముంటుంది అని అంటే మళ్ళీ వీళ్ళు ఏమన్నా తిరిగి తీసుకుంటారేమో అనేసి. కానీ ఇక్కడ అవకాశమే లేదు అనేసి నిన్న మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిన మాటలు కూడా చూసినాం మనం. సమస్య లేదు 10 మందిని మేము వెనక్కి తీసుకోమని తీసుకుంటే ఆల్మోస్ట్ ఇందులో ఒక 7 మెంబర్స్ అన్నా కూడా తిరిగి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో ఫస్ట్ ప్లేస్లో ఉండే వాళ్ళు ఎవరనంటే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన కూడా ఫోటో విషయంలో ఏం మాట్లాడిండో చూసినాం. కాంగ్రెస్ పార్టీ డాష్ పార్టీ అని కూడా ఆయన మాట్లాడిన విధం చూసినాం. నాకు నచ్చిన వ్యక్తి ఫోటో నేను పెట్టుకుంటాను, ఎందుకు రేవంత్ రెడ్డి ఫోటోని ఎందుకు పెట్టుకోవాలని ఆయన మాట్లాడిన మాటలు కూడా మనం విన్నాం. దాని తర్వాత సేమ్ ఇదే లైన్లో దానం నాగేందర్ కూడా ఫోటో విషయంలో సేమ్ ఇదే సమాధానం చెప్పిండు. నాకు నచ్చిన వ్యక్తి ఫోటో నేను పెట్టుకుంటాను అనేసి కేసీఆర్ ఫోటో విషయంలో మాట్లాడిండు. సో ఇప్పుడు ఓవరాల్గా ఏమైందనంటే వీళ్ళకు చెడింది. మెయిన్ ఎక్కడ చెడింది అనంటే ఒక మంత్రి పదవి విషయంలో అంటే ఏంది ఆ రోజు వచ్చిన తర్వాత నేను ఎంపీగా పోటీ చేయమని అంటున్నారు కదా, నేను ఎంపీగా గెలవకపోతే ఏంటి అనంటే ఖచ్చితంగా మీకు
గ్రేటర్ నుంచి ఎవరు లేరు కాబట్టి, సో మీరు ఉన్నారు కాబట్టి, మీరు సీనియర్ లీడర్ కాబట్టి మీకు మంత్రి పదవి ఇస్తామని అస్యూరెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అన్నట్టు. సో ఈ నేపథ్యంలో దాని గురించి ఈరోజు మాట్లాడే అవకాశమే ఎక్కడ కనిపిస్తలేదు. ఎందుకంటే పార్టీలో ఉన్న వాళ్ళకి ఈరోజు దిక్కులేని పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో దానంకి ఎటువైపు చూసినా కూడా ఎక్కడ సోర్స్ కనపడతలేదు. అంటే ఇక్కడ ఏమైందంటే ఆయన కోపం అంతా, ఆయన అక్కసంతా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన కనిపిస్తుంది. మీరు చూసిన ఫస్ట్ ఆ వీడియోలో చూసిరు కదా, ఏది కంచగచ్చిబౌలి విషయంలో, ఏదైతే డీఫారెస్ట్ చేసిన విషయంలో, ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని తీసుకొచ్చి ఆయన స్పష్టంగా చెప్పారు. అనవసరంగా కూడా ఇక్కడ బలి చేసిరు. ఈరోజు చాలా మంచి ఏ మచ్చలేని గవర్నమెంట్ అధికారిని ఈరోజు బలి చేసిరు. సో ఆమె శాంతకుమారి, అలాగే స్మితా సబర్వాల్ కూడా మంచి అధికారి. ఆమె కూడా రీట్వీట్ చేసినందుకు గవర్నమెంట్ తీసుకున్న విధానము చర్యలే మంచిగా, ఈ విధంగా వాళ్ళిద్దరు బలైనరు. సో ఒకసారి ప్రభుత్వము పునరాలోచించుకోవాలని మాట్లాడిరు. ఇక ఈ నేపథ్యంలో మళ్ళీ ఇదొకటే కాకుండా సో సభ కూడా సక్సెస్ అవుతుంది అనేసి, ఈ సభ విషయంలో అసలు ఈ సభ సక్సెస్ కాకుండా ఏం చేయాలనేసి వాళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నుతున్నప్పటికీ కూడా అసలు ఈ సభకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులే హాజరవుతారనేది వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందట. ఎందుకు అవుతారని మీరు అడగొచ్చు. ఎందుకు అవుతారనంటే ఇన్నేళ్ల తర్వాత ఒక భారీ బహిరంగ సభ ద్వారా, అలా అదే మీన్స్ ఏది రజతోత్సవ సభ ద్వారా బయటకు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున గ్రాండ్ సక్సెస్ అవుతుందన్న నేపథ్యంలో అసలు కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, ఉప ఎన్నికలు వస్తాయా లేవా, వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి, అలాగే రాష్ట్రంలో ఈరోజు సోషల్ మీడియా నుంచి మొదలు పెట్టుకుంటే ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, లేదంటే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి రాలేదని మాట్లాడినా, దానికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టినా కూడా ఈరోజు అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఈ అరెస్టుల విషయంలో ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు, అలాగే గతంలో ఉన్న ఏవైతే స్కీములు ఉన్నాయో ఈరోజు ఆ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏవి కూడా అమలుపరచని విధానంలో ఏం చెప్పబోతున్నారు. సో దట్ ఇంకొకటి ఏంటంటే ఎంతో కాలం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు పాపం వ్యయ ప్రయాసాలకు వచ్చి భుజాలు కాయలు కాసేలాగా జెండాను మోసిన వాళ్ళకు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదరణ లేకపోవడంతో వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అరే మమ్మల్ని ఏంది ఈరోజు పూచిక పుల్లలాగా తీసి పారేస్తున్నారు అనేసి, అరే వీళ్ళకంటే కూడా గత ప్రభుత్వమే మేలు కదా అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బారులు తీరి ఆ సభకు వెళ్తున్నారనే సమాచారం వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెలిసిందట. ముందు బీఆర్ఎస్ ఎట్లా వీళ్ళని ఆపాలనుకుంటున్న నేపథ్యంలో ఫస్ట్ వాళ్ళని ఆపుడు కాదు, సొంత పార్టీ కార్యకర్తలని ఆ సభకు పోకుండా ఎట్లా ఆపాలనేసి వీళ్ళు మల్ల గుల్లాలు పడుతున్నారట. ఇక ఒక దిక్కుకు వెళ్ళి ఏముంది, అసలే ఇంకేదో పోటు మీద పోటు అన్నట్టుగా ఏదో అంటే చూడు మూలిగైన కప్పైన తాటి పండు పడ్డ చందంగా ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏమైందనంటే, సో ఈ పార్టీలో ఉన్నామని చెప్పుకున్న కొన్ని సందర్భాల్లో మేము మా నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయినామని చెప్పిన మనుషులు ఈరోజు ఏ రకంగా మాట్లాడుతున్నారో చూస్తున్నట్టు. ఇన్ని రకాలుగా చూస్తుంటే సభ కోసం ఎట్లయినా కుట్ర చేసి సభ సక్సెస్ కాకూడదు అన్న నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పుకునే వాళ్ళు కూడా ఈరోజు సభ సక్సెస్ అవుతుంది, ఖచ్చితంగా కేసీఆర్ని చూడడానికి పెద్ద ఎత్తున జనం వస్తారు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమీ కావాలనేది ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ లీడర్లే గుసగుసలు పెట్టుకుంటున్నారట. ఎంత కుయుక్తులు చేసినా కూడా అది ఆపే ప్రసక్తి కనపడతలేదు. కానీ చెయ్యాలి, ఏదైనా ఒకటి చెయ్యాలి. ఈ సభను సక్సెస్ కాకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం భారీగా చేస్తున్నారట. అలాగే మీడియాలో కూడా ప్రయారిటీ లేకుండా సభకు సంబంధించిన కవరేజ్ ఫుల్ ప్లెడ్జ్ రాకుండా చూడడానికి కూడా మీడియా పెద్దల్ని కూడా బెదిరిస్తున్నారట. కానీ ఎంత దారుణం కదా. ఏది చేసినా కూడా తెలంగాణ ప్రజలు ఏది కావాలనుకుంటారో, దేని వైపు పరుగులెత్తాలనుకుంటారో ఖచ్చితంగా ఆ వైపు అడుగులు వేస్తారనడానికి ఈరోజు దానం నాగేందర్ చెప్పిన మాటలు కూడా ఒక ఉదాహరణ కానీ చెప్పుకోవచ్చు.